ఒకరోజు ఒక వక్త మాట్లాడుతూ తనతో ఉన్నవారిని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అన్నిటికంటే పదునైనది ఏది అని అడిగాడు. వారు కత్తి అన్నారు. కాదు, నాలుక అన్నాడు. నాలుక హృదయాన్ని కోసి మనిషిని ఎంతో తీవ్రంగా గాయపరుస్తుంది. రెండవ ప్రశ్న, మనకు అందనంత దూరంలో ఉన్నదేది అన్నాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నారు అంతా. కాదు, మన గతం. గతాన్ని ఎవ్వరూ ఎప్పుడూ అందుకోలేరు అన్నాడు. మూడవ ప్రశ్న, విశ్వమంతటిలో సుదీర్ఘమైనది ఏది అన్నాడు. పర్వతాలు, భూమి, సూర్యుడు అని ఆయా జవాబులిచ్చారు. కాదు, లోభత్వం లేక దురాశ అని జవాబిచ్చాడు ప్రసంగికుడు. ఇక నాలుగవది మరియు చివరి ప్రశ్న, మనిషికి బహు సమీపంలో ఉన్నదేది అన్నాడు. తల్లిదండ్రులు, స్నేహితులు, జీవిత భాగస్వామి అని అంటూ ఉన్నారంతా. కాదు కాదు, మరణం అన్నాడు ప్రసంగికుడు. ఎవ్వరూ ఒకరికొకరు సమీపంగా ఉండరు. వారందరికంటే మరణం ఒక్కటే అందరికీ సమీపంగా ఉంటుంది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మాకు జ్ఞానహృదయం కలుగచేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మనకు కత్తిలాంటి నాలుక ఉంది, అందుకోలేని గతం ఉంది, విస్తారమైన దురాశ ఉంది. ఇక మరణమనేది ఎప్పుడైనా తలుపు తట్టవచ్చు. ఈ విషయాలను మనస్కరించి దేవుని సమీపించి గమ్యం చేరుట కొరకు సిద్ధంగా ఉందామా?